బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ప్రమోషన్ చేయడానికే వరంగల్ సభను ఏర్పాటు చేశారు. వచ్చే ఏడాది నాటికి బీఆర్ఎస్ 3 ముక్కలు అవ్వడం ఖాయమంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు గ్రేటర్ హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ తెలంగాణ ఉద్యమకారుడు బాబా ఫసీయుద్దీన్. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి బాబా గారు ఉన్నారు, వారితో మాట్లాడదాము. సో ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక ప్రధాన ఉద్దేశం ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారు ఏంటని వారిని అడిగి తెలుసుకుందాము. చెప్పండి, ప్రధానంగా మీరు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు, కేటీఆర్ హైజాక్ చేస్తున్నారని చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటి అసలు? ఈ పార్టీ పెట్టినప్పటి నుంచి, గులాబీ జెండా తయారైనప్పటి నుంచి కేసీఆర్ గారితో కదం సే కదం మిలాయించి ఒక ఉద్యమకారుడుగా విద్యార్థి నాయకుడు తిరగడం జరిగింది. కేసీఆర్ గారు 2001 పార్టీ పెట్టినప్పటి నుంచి తర్వాత ఆలయ నరేంద్ర బాబు స్వర్గీయులు ఆలయ నరేంద్ర గారు ఆయన కేంద్ర మంత్రి పదవి చేశారు. 3 సార్లు మెదక్ జిల్లా నుంచి ఎంపీగా చేశారు. ఆలయ నరేంద్ర గారు రెండో స్థాయి ఆయన కల్పించిన పార్టీలో గొప్ప స్థాయి కల్పించినప్పటికీ కూడా ఏ బహిరంగ సభ అయినా బ్యాక్ డ్రాప్లో కానీ అప్పుడు ఫ్లెక్సీల జమానా నుంచి పెయింటింగ్ల జమానా గారిని చూసుకుంటే అప్పుడు కూడా క్లాత్ బ్యానర్ పైన ఆ కేసీఆర్ గారి ఫోటోతో పాటుగా 20% 30% ఆలయ నరేంద్ర గారి ఫోటో ఉంటుండే. దాని తర్వాత వరంగల్ బహిరంగ సభ దగ్గర రాగానే ఆయనను సస్పెండ్ చేసి ఒక బీసీ నాయకుడు, అది అయిపోయింది. తర్వాత విజయశాంతి గారు వచ్చారు. విజయశాంతి గారు వచ్చిన తర్వాత కూడా ఎన్నో బహిరంగ సభలు జరిగినాయి. తెలంగాణ ఉద్యమం చాలా తీవ్ర స్థాయిలో పెద్ద ఎత్తున నడుస్తున్న సమయంలో కూడా విజయశాంతి గారు ఫోటో పెట్టినట్టుగా పెట్టడం జరిగింది. అదేవిధంగా తర్వాత కేశవరావు గారు మరో బీసీ నాయకుడు చాలా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, పిసిసి అధ్యక్షుడు చేసిన వ్యక్తి, పార్టీని కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకురావడంలో అదేవిధంగా కేంద్రంలో చాలా మంత్రి పదవులు చేసి తర్వాత పిసిసి అధ్యక్షుడు చేసి సుదీర్ఘంగా రాజ్యసభ ఎంపీగా చేసిన కేశవరావు గారు రెండో స్థాయి నాయకత్వంకి వచ్చిన ఆయనను కూడా కొన్ని సభలలో చాలా సభలో పెట్టినట్టు ఆయన చూశారు. కానీ నిన్న చూస్తే మాత్రం కేటీఆర్ను ప్రమోట్ చేయటం కోసం ఏర్పాటు చేసుకున్న ఒక బహిరంగ సభ లెక్క కనబడుతుంది. కానీ ఎక్కడ కూడా ఒక రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ఏదైతే పాత్ర పోషించాలో ఆ పాత్ర కనపడలేదు. అదేవిధంగా నిన్న బీఆర్ఎస్ నాయకులందరూ కూడా రజవోత్సవాలు అని చెప్పారు. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నామన్నారు. 25 సంవత్సరాలు ఎవరు పూర్తి చేసుకున్నారండి? 23 సంవత్సరాలేమో టీఆర్ఎస్కి అయిపోయింది. 23 సంవత్సరాలు అయిపోగానే బీఆర్ఎస్ పార్టీ అని పెట్టారు. మళ్ళీ 25 సంవత్సరాలు అంటే 23 సంవత్సరాలు అయిపోయిన బీఆర్ఎస్ఆ, 23 సంవత్సరాలు అయిపోయిన బీఆర్ఎస్ఆ, 23కు అంకెలు మర్చిపోయారు ఈరోజు బీఆర్ఎస్ నాయకులు. కేటీఆర్ గారికి అర్థమైతే లేదు. అదేవిధంగా నిజంగా కేటీఆర్ గారు మన ప్రమోట్ ఏదైతే కార్పొరేట్ లెవెల్లో కార్పొరేట్ స్థాయిలో ఏదైతే ఒక ప్రాజెక్ట్నో లేకపోతే ఏదైతే ఆ ప్రాజెక్ట్ కోసమో ఏదైతే విధంగా కార్పొరేట్ రంగంలో ఏదైతే ప్రమోట్ చేసుకుంటారో నిన్న ఆ విధంగా చేసుకున్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ 2001 నుంచి జగదీశ్వర్ రెడ్డి గారు లేరా? 2001 నుంచి అల్లుడైనప్పటికీ హరీష్ రావు గారు లేరా? 2001 నుంచి పనిచేసిన ఎంతోమంది బీసీ నాయకులు మధుసూదనాచారి గారు లేరా? అదేవిధంగా ఈ రాష్ట్రంలో బతుకమ్మ పండుగను, తెలంగాణ సంస్కృతికి, ఆ భాషను కాపాడుకుంటూ వచ్చి మహిళా ఉన్న కవిత గారు లేరా? ఇంతమంది నాయకులు ఎక్కడ కూడా వాళ్ళ చీమంతా కూడా వాళ్ళ ఫోటో కానీ చీమంతా కూడా వాళ్ళ ప్రియారిటీ కానీ ఇవ్వకుండా ఓన్లీ కేసీఆర్కు సమానంగా బ్యాక్ డ్రాప్లో ఫ్లెక్సీలో ఫోటో పెట్టుకోవటం, ఆన కేటీఆర్ గారు ప్రమోట్ చేసుకోవటం కనపడదు. కానీ ఎక్కడ కూడా మరో నాయకులు, బీసీ నాయకులు కావచ్చు, మైనార్టీ నాయకులు కావచ్చు, దళిత నాయకులు కావచ్చు, ముఖ్యంగా ఉద్యమకాలు కానీ ప్రస్తావన ఎక్కడ తీయలేదు. దీన్ని బట్టి అర్థమవుతుందంటే టీఆర్ఎస్ పార్టీలో అంతరాయంగా టీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీలో ఆంతరికంగా లోపల ఒకళ్ళ మధ్యలో ఒక గ్రూపులు ఏర్పడ్డాయి. అది 3 ముక్కలు అవుతుందా, 4 ముక్కలు అవుతుందా, ఎన్ని ముక్కలు అవుతుందా చెప్పలేము. ఎందుకంటే రాబోయే రోజుల్లో పార్టీలో ఐక్యమత్యం లేదు, పార్టీలో సమన్వయం లేదు. ఒక దగ్గర పోతానే ఇంకో నాయకుడు రావటం, ఒక దగ్గర పోతానే ఇంకో నాయకుడు ప్రమోట్ చేయటం అట్లే కనబడుతుంది. కానీ అందరు కలిసి ఏకతాటిపై వచ్చి రేవంత్ రెడ్డి గారిని తట్టుకోలేకపోతున్నారని క్లియర్గా అర్థమవుతుంది. మొదటి నుంచి కూడా కేసీఆర్తో మొదటి నుంచి కూడా ఉన్నటువంటి హరీష్ రావుని నిన్న ఏదైతే ఆ కార్యక్రమంలో కొంత స్టేజ్ మీద కానీ అక్కడ ప్రయారిటీ లభించలేదని కూడా మీరు ప్రధానంగా చెప్తున్నటువంటి. సో ఏంటి అసలు దాని వెనక ప్రధాన వాస్తవం చూడంటే పాపం హరీష్ రావు గారు 2001 నుంచి చాలా ఉద్యమంలో కానీ పార్టీలో కానీ మామగారిని పట్టుకొని కానీ కేసీఆర్ గారిని పట్టుకొని కానీ చాలా పనిచేసినప్పటికీ కూడా ప్రతిసారి ఆయనకు చిన్న చూపే. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు కేటీఆర్ అన్న ప్రమోషన్ చేసుకోవడం నేను బహిరంగ సభ నుంచి అర్థమైంది. నిజంగా కేటీఆర్ గారికి చిత్తశుద్ధి ఉంటే, నిజంగా కేటీఆర్ గారు పార్టీ పట్ల, కార్యకర్తల పట్ల, ఉద్యమకారుల పట్ల విశ్వాసం ఉండి వాళ్ళని ప్రమోషన్ చేయాలి, వాళ్ళను కాపాడుకుందాం అనుకుంటే ఛాలెంజ్గా చెప్తున్నాను నేను. ఏ విధంగా అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పిసిసి పగ్గాలను చేపట్టినప్పుడు అటు సోనియా గాంధీ గారిని, అటు సోనియా గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఇద్దరిని మెప్పించి తప్పకుండా ఈ రాష్ట్రంలో
తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా అధికారంలో తీసుకొస్తా, తప్పకుండా పార్టీని బలోపేతం చేస్తా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్గా చెప్పి 1.5 సంవత్సరాల్లోనే కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన ఘనత రేవంత్ రెడ్డి గారిది. ఈరోజు కేటీఆర్ గారు దమ్ము ధైర్యం ఉంటే పాపం పెద్ద మనిషి కేసీఆర్ గారు ఉద్యమాలు చేశారు, చలో తెలంగాణ తీసుకొచ్చారు, ఓకే రైటు ఆనంద్ పాపం రెస్ట్ ఇచ్చేసి వెంటనే కేటీఆర్ గారు పూర్తి స్థాయిలో పార్టీ పగ్గాలు తీసుకొని మళ్ళీ 3 సంవత్సరాల టైం ఉంది. క్యాడర్ను ఉద్యమకారులను పార్టీ సీనియర్ లీడర్ను బహుజనులను దళితులను మైనార్టీలను అందరిని ఏకం చేసుకొని అధికారం వస్తారా? లేదు, ఎక్కడ కూడా కనబడతలేదు. వాళ్ళు తమ అంతరాయంగా తమ ఆంతరికంగా లోపల వాళ్ళ గ్రూప్ తగాదాలు ఉన్నాయి, కానీ ఎక్కడ పార్టీని కానీ ప్రతిపక్ష నాయకుల పాత్ర కానీ పోషించడానికి తెలంగాణ ప్రజల పట్ల పక్షాన మాట్లాడడానికి ఇక్కడ వాళ్ళు లేరు. నిన్న జరిగినటువంటి కార్యక్రమం మొత్తంలో చూసుకున్నా కూడా తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలకంగా వ్యవహరించినటువంటి ఉద్యమకారులు, సో ఉద్యమకారులకు సంబంధించినటువంటి ప్రస్తావన కానివ్వండి వారి గురించి ఎక్కడ తీయకపోవడం ఎలా చూస్తారు? క్లియర్గా నిన్న కూడా మాట్లాడుతుంటే కేసీఆర్ గారు ఏం చెప్పినా చంద్రబాబు నాయుడు తెలంగాణ అనే మాట అసెంబ్లీలో మాట్లాడొద్దు బహిష్కరించా అని చెప్పడం జరిగింది. మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పోయి భారత రాష్ట్ర సమితి అయినప్పుడు మళ్ళీ తెలంగాణ అనే అక్షరం ఎక్కడ పోయిందని, తెలంగాణ వాదం ఎక్కడ పోయింది? నిన్న మీటింగు అధికారం పోగానే తెలంగాణ వాదం, అధికారం రాగానే పక్తు రాజకీయ పార్టీ అందరూ వెల్కమ్ అంటారు. అంటే దీన్ని బట్టి క్లియర్గా అర్థమైపోతున్నది. నిన్న బహిరంగ సభలో కూడా ఓన్లీ ఎక్కడ అంటే క్లియర్గా ఓన్లీ తమ ప్రమోట్ చేసుకోవడం కోసం ఉంది, కానీ ఎక్కడ కూడా ఉద్యమకారుల గురించి కానీ ఉద్యమం గురించి కానీ పార్టీ కోసం 2001 జెండా ఎత్తిన కార్యకర్తల కోసం మాట్లాడలేదు. నిజంగా ఉద్యమకారులకు ప్రాధాన్యత ఉంటే, ఉద్యమకారులను పార్టీ కాపాడుకుంటే ఈరోజు బొందు రామ్మోహన్ అయినా బాబా ఫసీయుద్దీన్ అయినా చాలామంది ఉద్యమకారులు పార్టీ ఎందుకు వస్తారండి? అక్కడ అధికారం రావటం కోసం కొంతమంది సామాజిక వర్గాలు, కొంతమంది కార్పొరేట్ కంపెనీలు, కొంతమంది పార్టీ నాయకుల కోసం వత్తాసు బలిగిన నాయకులు మాత్రం వాళ్ళని ప్రమోట్ చేశారు. పార్టీ కోసం జీవితాలను త్యాగం చేసిన వాళ్ళను డిస్కరేజ్ చేశారు. ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు ఇదంతా మీరు కాంగ్రెస్ నేతగా చెప్తున్నటువంటి మాటల, ఒక ఉద్యమకారుడుగా కేసీఆర్ కుటుంబంతో దాదాపు 20 ఏళ్ల పాటు ప్రయాణం చేసినటువంటి వ్యక్తిగా చెప్తున్నారు, ఎట్లా చెప్తారు? అయితే వాళ్లకు దగ్గరగా ఉండి ఇంటిగా చూసిన వ్యక్తిగా చాలా నిన్న బహిరంగ సభ చూస్తే నాకు బాధ కలిగింది. ఎందుకంటే 2001 నుంచో ఎన్నో బహిరంగ సభలు చూసిన కేసీఆర్ గారే ఆననే ఎలివేట్ కావటం, ఆనే ప్రమోట్ అయ్యేగా కనబడేది. కానీ నిన్న బహిరంగ సభ చూస్తే క్లియర్గా కేటీఆర్ గారు ప్రమోట్ కావటం కోసం, ప్రమోషన్ కోసం పెట్టుకున్న బహిరంగ సభ లెక్క ఉంది. కానీ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పార్టీ దగ్గర 20 సంవత్సరాలు పూర్తి చేసుకోలేదు. ఎందుకంటే 23 సంవత్సరాలు టీఆర్ఎస్, 3 సంవత్సరాలు బీఆర్ఎస్. ఎందుకు క్లియర్గా అర్థమవుతుంది, పార్టీలో సీనియర్లకు, పార్టీలో ఉద్యమకారులకు, పార్టీ కోసం పగలంతా రాత్రి కష్టపడ్డ వాళ్ళ కోసం ఎక్కడ కూడా ప్రియారిటీ లేదు. పార్టీ ఈరోజు క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ప్రజల పట్ల ఉన్న విశ్వాసం, ప్రజలు దూరమవుతారు కాబట్టి తర్జన భర్జన అయ్యి పైసలు పెట్టి యంత్రాంగాన్ని పెట్టి ప్రతి దగ్గర మద్యం ఏర్లై పారే విధంగా ప్రతి వ్యక్తికి 1000 నుంచి 2000, 3000 ఇచ్చి పైసలు పెట్టి గుంజుకొచ్చిన జనం కానీ మనసుతో, ప్రేమతో, పార్టీ మీద గౌరవంతో ఉద్యమం కోసం పోరాడిన పార్టీ అని చెప్పి వచ్చిన వాళ్ళు ఒక 5% కూడా ఉండరు. 95% అన్నీ కూడా పైసలు పెట్టి, మద్యం పెట్టి, డబ్బులు పోసి వరజల్లి తీసుకొచ్చిన వాళ్ళే. మొత్తానికైతే ఇటు నిన్న జరిగినటువంటి సభలో ఎక్కడ కూడా ఉద్యమకారుల గురించి కానివ్వండి, తొలి నుంచి పార్టీ కోసం కష్టపడినటువంటి నేతలు, కార్యకర్తల గురించి ప్రస్తావించకపోవడం బాధాకరం అంటున్నారు బాబా ఫసీయుద్దీన్. సో అదేవిధంగా ఏదైతే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ సభ అంతా కూడా కేటీఆర్ను ప్రమోట్ చేయడం కోసమే తప్ప సో ఇందులో వేరే ఉద్దేశం ఏమీ లేదు. దీనివల్ల ఇటు తెలంగాణ ప్రజలకు కానివ్వండి, తెలంగాణ సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాని అబీన్, ఆంధ్రజ్యోతి, బోరబండ నుంచి.